సో ఇవాల్టి ఎడిటోరియల్ యొక్క టైటిల్ లెసన్స్ ఫ్రమ్ పాస్ట్. లెసన్స్ ఫ్రమ్ పాస్ట్ అంటే అర్థం ఏంటి? సో లెసన్స్ ఫ్రమ్ పాస్ట్ అంటే గతం నుంచి మనం నేర్చుకునే పాఠాలు అన్నట్టు. సో ఇక్కడ ఏ గతం గురించి మాట్లాడుతున్నారు? చోళా డైనాసిటీ నుంచి, చోళా లెగసీ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు, మనకి ఏ పాఠాలు అవి నేర్పిస్తున్నాయి అనేది. సో చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎడిటోరియల్స్లో ఎప్పుడు చూసినా మనకి పాలిటీ కానీ, గవర్నెన్స్ కానీ, ఎకానమీ కానీ, లేదా ఎస్ఎన్టీ కానీ, ఎన్వైరన్మెంట్ కానీ, ఎక్కువగా ఐఆర్ ఈ టాపిక్స్లోంచే ఎడిటోరియల్స్ వస్తాయి. చాలా రేర్గా మీకు జాగ్రఫీ, హిస్టరీ నుంచి ఎడిటోరియల్స్ వస్తాయి. ఇవాళ మనకి హిస్టరీ నుంచి ఒక ఎడిటోరియల్ వచ్చింది. చాలా 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 రేర్ ఇది. సో ఈ రేర్ ఫినామినాన్ని మీరు యూజ్ చేసుకోండి. ద చోళా లెగసీ ఇంక్లూడ్స్ గుడ్ గవర్నెన్స్, నాట్ జస్ట్ గ్రాండ్ టెంపుల్స్. చోళా అనగానే మనకి బృహదీశ్వర టెంపుల్, పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ గుర్తొస్తాయి. కానీ ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే చోళా లెగసీ అనేది పెద్ద పెద్ద టెంపుల్స్ అనే కాదు, మనకి గుడ్ గవర్నెన్స్కి కూడా అది మారు పేరు. సో వాళ్ళ నుంచి మనం నేర్చుకోగలిగినవి ఓన్లీ పెద్ద పెద్ద టెంపుల్ కన్స్ట్రక్షనే కాదు, గుడ్ గవర్నెన్స్ కూడా అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. లెగసీ అంటే వారసత్వం అని అర్థం. వాళ్ళ నుంచి మనం దీన్ని వారసత్వ సంపదగా, హెరిటేజ్గా తీసుకోగలిగింది టెంపుల్స్ మాత్రమే కాదు, గుడ్ గవర్నెన్స్ కూడా అని ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. ద విజిట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ టు తమిళనాడు హ్యాడ్ ఎ సటిల్ పొలిటికల్ మెసేజ్. సో నరేంద్ర మోదీ తమిళనాడు విజిట్ చేశారు. ఈ విజిట్ వెనకాల సటిల్గా అంటే బయటికి ఎక్స్ప్లిసిట్గా, ఓపెన్గా కాకపోయినప్పటికీ సైలెంట్గా, చిన్నగా ఒక పొలిటికల్ మెసేజ్ అనేది ఈ విజిట్ వెనకాల ఉంది. ఇన్ హిజ్ అడ్రస్ ఎట్ ద వాలిడక్షన్ ఆఫ్ ద యాన్యువల్ ఆది తిరువతరై ఫెస్టివల్ ఎట్ గంగైకొండ చోళాపురం టు మార్క్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ రాజేంద్ర చోళా I, he focused on the legacy of the Chola emperor and his father Rajaraja Chola I to underline that contemporary India would be as enterprising as ancient India under the imperial Cholas in expanding trade and in guarding India's sovereignty. సో నరేంద్ర మోదీ గారు సో ఇక్కడ యాన్యువల్ వాలిడిక్టరీ సెరమనీలో ఆది తిరువతరై ఫెస్టివల్ ఎట్ గంగైకొండ చోళాపురం, సో అక్కడ జరిగిన మనకి ఈ ఫెస్టివల్ వ్యాలిడిక్షన్లో ఆయన అడ్రస్ ఏం చెప్పారంటే, దేనికి వ్యాలిడిక్షన్? రాజేంద్ర చోళా I యొక్క బర్త్ యానివర్సరీ. రాజేంద్ర చోళా I యొక్క బర్త్ యానివర్సరీ, ఆయన జన్మదినం సందర్భంగా. ఓకే, సో వ్యాలిడిక్షన్ అంటే జనరల్గా ఒక ఫేర్వెల్ అడ్రస్ లాగా లేదా ఒక ఫంక్షన్ లాగా మనం చెప్తాము. సో ఇది మనకి ఆయన బర్త్ యానివర్సరీ సందర్భంగా ఒక ఫెస్టివల్ జరిగింది, యాన్యువల్ ఫెస్టివల్ జరిగింది. అక్కడ నరేంద్ర మోదీ గారు ప్రసంగించారు. ఆ ప్రసంగంలో హీ ఫోకస్డ్ ఆన్ ద లెగసీ ఆఫ్ ద చోళా ఎంపరర్. రాజేంద్ర చోళా I యొక్క లెగసీ అంటే ఆయన ఏదైతే మనకి విడిచిపెట్టారో ఆయన వారసత్వం, అలాగే హిస్ ఫాదర్ రాజరాజ చోళా I ఆయన యొక్క లెగసీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. టు అండర్లైన్ దట్, సో అండర్లైన్ అంటే టు ఫోకస్, టు హైలైట్ దట్ కాంటెంపరీ ఇండియా అంటే ఈరోజు సమకాలీన భారతదేశం అనేది వుడ్ బి యాజ్ ఎంటర్ప్రైజింగ్ యాజ్ ఏన్షియంట్ ఇండియా. రాజరాజ చోళా అలాగే రాజేంద్ర చోళా ఆధ్వర్యంలో ఏన్షియంట్ ఇండియా ఎంత గొప్పగా ఉండేదో అలాగే మన కాంటెంపరీ ఇండియా కూడా అలాగే ఉండబోతుంది, అలాగే ఉంటుంది అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. ఏ విషయంలో అంటే ఇన్ ఎక్స్పాండింగ్ ట్రేడ్, ఇన్ గార్డింగ్ ఇండియా సావరెనిటీ. ఇండియా యొక్క సావరెనిటీని, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలోనూ, ట్రేడ్ని ఎక్స్పాండ్ చేసుకోవడంలో కూడా చోళాస్ ఆధ్వర్యంలో ఇండియా ఎలా ఉండేదో అంతే ఎంటర్ప్రైజింగ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఒక ఎనర్జెటిక్ అన్నట్టు, కొత్త కొత్త విషయాలు ఇప్పుడు జనరల్గా ఈజ్ అన్ ఎంటర్ప్రైజింగ్ పర్సన్ అంటే అర్థం ఏంటంటే తను రొటీన్గా, రెగ్యులర్గా అందరూ చేసే పనులు చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు కాదు, కొత్తగా ఆలోచిస్తాడు, ఎనర్జెటిక్గా ఉంటాడు, ఇన్నోవేటివ్గా ఉంటాడు అని అర్థం. అలాగే సో ఇండియా కూడా చోళాస్ ఆధ్వర్యంలో ఏన్షియంట్ ఇండియా లాగే అంతే ఎంటర్ప్రైజింగ్గా ఉంటుంది, కొత్త కొత్త రిలేషన్స్ బిల్డ్ చేస్తుంది, ట్రేడ్ని ఎక్స్పాండ్ చేస్తుంది అని నరేంద్ర మోదీ గారు అంటున్నారు. ద ఫెస్టివల్ వాజ్ ఆల్సో ఆర్గనైజ్డ్ టు కమెమొరేట్ 1000 years of maritime expedition of Rajendra Chola to Southeast Asia as well as construction of iconic temple, a World Heritage Site. ఓకే, సో ఇది కూడా
చూడాలి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ ఫెస్టివల్ ఇంకా దేనికి ఆర్గనైజ్ చేశారమ్మా? టు కమెమొరేట్ 1000 years ఆఫ్ మ్యారిటైమ్ ఎక్స్పెడిషన్ ఆఫ్ రాజేంద్ర చోళా. రాజేంద్ర చోళా యొక్క మ్యారిటైమ్ ఎక్స్పెడిషన్ ఆ రోజుల్లోనే ఆయన సముద్ర ప్రయాణం చేసి సౌత్ ఈస్ట్ ఏషియా వైపు వెళ్ళడం అనేది జరిగింది. చూసారా, ఈ రోజులు కాదు, ఆ రోజుల్లోనే చేశారంటే మీరు గమనించవచ్చు ఆయన ఎంత గొప్పవాడు అనే విషయాన్ని మీరు ఈజీగా దీన్ని బట్టి గమనించవచ్చు. సో దాన్ని మరొకసారి గుర్తు చేసుకునేలాగా ఈ ఫెస్టివల్ జరిగిందని మనం కమెమొరేట్ అంటే దాన్ని మరొకసారి గుర్తు చేసుకునేలాగా. ఎక్స్పెడిషన్ అంటే ఒక ప్రయాణం అన్నట్టు. ఎక్కడికి వెళ్ళారైనా సౌత్ ఈస్ట్ ఏషియాకి. మరియు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఐకానిక్ టెంపుల్, ఏ వరల్డ్ హెరిటేజ్ సైట్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది. అటువంటి గ్రేట్ ఐకానిక్ టెంపుల్ కన్స్ట్రక్షన్ కూడా మరొకసారి గుర్తు చేసుకునేలాగా ఈయన నరేంద్ర మోదీ గారు ఇది చేశారని చెప్పొచ్చు. ద గ్రాండ్యూర్ ఆఫ్ ద చోళా డైనాసిటీ ఈజ్ ఫ్యాసినేటింగ్ టు రికాల్, బట్ దెర్ ఆర్ అదర్ మండేన్ ఫెసెట్స్ ఆఫ్ చోళా రూల్ విచ్ ఆర్ ఆఫ్ మోడర్న్ రెలవెన్స్. ఇట్స్ వాటర్ మేనేజ్మెంట్, ట్యాక్స్ అండ్ ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ అండ్ డెమోక్రాటిక్ ప్రాసెసెస్. చోళా డైనాసిటీ యొక్క గ్రాండ్యూర్ అంటే పెద్ద పెద్ద టెంపుల్స్, విదేశాలకు చేసిన యాత్రలు, సౌత్ ఈస్ట్ ఏషియా వరకు వెళ్ళి తన ప్రభుత్వాల్ని ఎక్స్పాండ్ చేయడం, ఇవన్నీ చాలా ఆ గ్రాండ్యూర్, ఆ గ్రాండ్నెస్ అనేది గుర్తు తెచ్చుకోవడం మనకి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. సో ఎప్పుడైనా సరే గొప్ప గొప్ప విషయాలు, గ్రాండ్ విషయాలు మాట్లాడుకోవడానికి మనకి చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ చోళా రూల్ యొక్క అదర్ మండేన్ ఫేసెట్స్, మండేన్ అంటే ఆర్డినరీ రొటీన్, అంటే గొప్ప గొప్ప విషయాలు మనం గుర్తు చేసుకొని వాటి గురించి నెంబర్ వేసుకుంటాం. కానీ కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే వినడానికి, చూడడానికి ఆర్డినరీగానే ఉంటాయి, సింపుల్గానే ఉంటాయి, కానీ దే ఆర్ ఆఫ్ మోడర్న్ రెలవెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకు లేచి చదువుకుంటున్నాడు, పేపర్ తీసి చదువుతున్నాడు అని చెప్తాను అనుకోండి. అది వినడానికి మీకు గొప్పగా గ్రాండ్గా అనిపించదు, సింపుల్గానే ఉంటుంది. కానీ ఆయన ప్రతిరోజు చేస్తున్నాడు, డిసిప్లిన్డ్గా ప్రతిరోజు చేసేసరికి ఆ చిన్న చిన్న సింపుల్ టాస్కులు కూడా, ఓకే, సీమింగ్లీ స్మాలర్ టాస్క్, సీమింగ్లీ చోటు మోటు టాస్కులు కూడా మనకి హ్యూజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. అలాగే ఈ చోళా డైనాసిటీలో మనకి గొప్ప గొప్ప టెంపుల్స్ గురించి మాట్లాడుకోవడమే కాదు, వాళ్ళు కొన్ని చిన్న చిన్న విషయాలను కూడా పర్ఫెక్ట్గా చేసేవారు. లైక్ దేర్ వాటర్ మేనేజ్మెంట్ కావచ్చు, వాళ్ళ ట్యాక్స్ అండ్ ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ సిస్టమ్స్ కావచ్చు, వాళ్ళ డెమోక్రాటిక్ ప్రాసెస్లు కావచ్చు. అవి ఏముందలే అని కొట్టి పారేస్తాం, చిన్నవే కదా అని, కానీ అవి కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేవారు. దే ఆర్ ఆఫ్ మోడర్న్ రెలవెన్స్. వాటిని మనం మర్చిపోకూడదు, వాటిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే గొప్ప గొప్ప టెంపుల్స్, ఎక్స్పెడిషన్స్ మాత్రమే కాదు, ఇవి ఆల్దో సీమింగ్లీ మండేన్ అంటే ఆర్డినరీ, రొటీన్ లాగా మనకు కనిపిస్తాయి, రొటీన్ సింపుల్ ఇష్యూసే కదా అనిపిస్తాయి. కానీ వాటిని కూడా అదే చెప్పాను, మండేన్ ఫెసెట్సే చెప్పాను. సో మండేన్ అంటే అర్థం ఏంటమ్మా? రొటీన్, ఆర్డినరీ అన్నట్టుగా మనకు అనిపిస్తాయి. ఫెసెట్స్ అంటే డిఫరెంట్ యాంగిల్స్. సో అంటే ఇప్పుడు చోళా డైనాసిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ చోళా డైనాసిటీ అని మాట్లాడినప్పుడు కొన్ని రొటీన్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఆర్డినరీ ఆస్పెక్ట్స్ ఉంటాయి, బట్ వాటి నుంచి కూడా మనం నేర్చుకోవడానికి చాలా ఉంది అని అర్థం. ఇన్ క్రియేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్పెషల్లీ ద చోళాస్ హోల్డ్ మెనీ లెసన్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో చోళాస్ నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇన్ రీసెంట్ మంత్స్ దెర్ హ్యావ్ బీన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ ఇన్వాల్వింగ్ సివిక్ స్ట్రక్చర్స్. రీసెంట్గా మీరు గమనిస్తే చాలా సివిక్ స్ట్రక్చర్స్ విషయంలో చాలా యాక్సిడెంట్స్ అనేవి జరిగాయి. ఫ్యాటల్ అంటే ప్రాణాంతకమైన, అంటే ప్రాణాలని తీసేలాగా, కాజింగ్ డెత్, అట్లాంటి యాక్సిడెంట్స్ని మనం ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అని చెప్పేసి అంటాం. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ కాల్డ్ ఫ్యాటల్, దట్ మీన్స్ ఇట్ కాజెస్ డెత్ అని, ఇట్ ఈస్ కాజింగ్ డెత్ అని అర్థం అనమాట. సో ద రెసిలియన్స్ ఆఫ్ ద బృహదీశ్వర టెంపుల్స్ విచ్ have stood tall for over 1000 years could provide learnings. బృహదీశ్వర టెంపుల్ 1000 సంవత్సరాలు దాటి అంతే స్ట్రాంగ్గా నిలబడింది. సో దాన్ని చూసి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఈరోజు మనం కడుతున్న రోడ్లు, బిల్డింగులు, బ్రిడ్జ్లు టపా కూలిపోతున్నాయి. 1000 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు, 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు, కానీ ఎన్నాళ్ళు ఉండట్లేదు.
అలాంటిది ఆ రోజుల్లో 1000 సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్ ఈ రోజుకి చెక్కు చెదరకుండా నిలబడిందంటే దాని నుంచి మనం ఎన్నో వరదలు చూసుంటుంది ఆ టెంపుల్, ఎన్నో తుఫాన్లు చూసుంటుంది, ఎన్నో కరువు కాటకాలు చూసుంటుంది, ఎన్నెన్నో ప్రకృతి వైపరీత్యాలని చూసుంటుంది ఆ టెంపుల్. అయినప్పటికీ కూడా టెంపుల్ అంతే రెసిలియంట్గా, అంటే ఎన్ని రకాల వాటిని కూడా తట్టుకుని నిలబడగలిగింది అని అర్థం. స్టడీస్ షో దట్ ద southern peninsula was the epicenter of several earthquakes in the 200 odd years. చూసారా, గడిచిన 200 సంవత్సరాల్లో సదరన్ పెనిన్సులాలో మనకి చాలా ఎర్త్క్వేక్స్ కూడా వచ్చాయి. ఆ ఎర్త్క్వేక్స్ని కూడా తట్టుకొని ఆ టెంపుల్స్ నిలబడ్డాయి అనే విషయాన్ని మనం గమనించాలి. ఎర్త్క్వేక్స్ అంటే ఎపిసెంటర్ అంటే అర్థం ఏంటమ్మా, మెయిన్ సెంటర్ అంటే ఇక్కడ నుంచే జరిగాయి అన్నట్టు. Archaeologists are of the view that the superstructure of the temples holds the key to modern building techniques when it comes to seismic resilience. అంటే ఇట్లాంటి భూకంపాలు వచ్చినా సరే తట్టుకోగలిగి ఈ టెంపుల్స్ నిలబడ్డాయంటే, సో మనం ఆ టెంపుల్ యొక్క సూపర్ స్ట్రక్చర్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. టెంపుల్ యొక్క సూపర్ స్ట్రక్చర్ని మనం అర్థం చేసుకుంటే మనకి ఈరోజు మోడర్న్ బిల్డింగ్ టెక్నిక్స్కి ఒక క్లూ కానీ ఒక కీ కానీ మనకి దాని నుంచి మనం కొన్ని లెసన్స్ మనం నేర్చుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఆర్కియాలజిస్టులు కూడా అంటున్నారంటే మీరు గమనించవచ్చు ఎంత గొప్పగా వాళ్ళు ఆ రోజుల్లోనే కన్స్ట్రక్ట్ చేశారు. ఓకే, సూపర్ స్ట్రక్చర్ అంటే అర్థం ఏంటమ్మా ఆర్కిటెక్చర్లో, ద పార్ట్ ఆఫ్ ఎ బిల్డింగ్ ఆర్ స్ట్రక్చర్ దట్ ఈస్ అబౌవ్ ద గ్రౌండ్ ఆర్ ఫౌండేషన్. అంటే ఫౌండేషన్ కాదు సూపర్ స్ట్రక్చర్, ఫౌండేషన్ అనేది కింద ఉంటుంది. మనకి బయటికి కనిపించే సూపర్ స్ట్రక్చర్ని మనం గమనిస్తే అసలు వీళ్ళు ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అనే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకొని సీస్మిక్ రెసిలియన్స్ బిల్డ్ చేయొచ్చు, అంటే భూకంపాలు వచ్చినా కూలిపోని బిల్డింగ్స్ని మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. A close study of the temples for structural stability can be of immense value in the contemporary context. So a close study of the temples for structural stability కోసం టెంపుల్స్ని క్లోజ్గా స్టడీ చేయడం అనేది కెన్ బి ఆఫ్ ఇమ్మెన్స్ వాల్యూ. అది ఈ కాంటెంపరీ కాంటెక్స్లో చాలా ఎక్కువ మనకు ఉపయోగపడుతుంది. అంటే ఇంత స్టేబుల్గా ఉండే స్ట్రక్చర్స్ని ఎలా బిల్డ్ చేశారు ఆ రోజుల్లో అనేది తెలుసుకోవడం మనకి ఈ రోజులకి చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు. అపార్ట్ ఫ్రమ్ ఫోకసింగ్ ఆన్ ద హెరిటేజ్ అండ్ కల్చర్ ఆఫ్ ద చోలాస్, ఇండియా కుడ్ ట్రై అండ్ రెప్లికేట్ దేర్ సక్సెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. అంటే చోళా అనగానే మనకి ఎంతసేపు హెరిటేజ్, కల్చర్, టెంపుల్స్, ఎక్స్పిడిషన్స్ ఇవి మాత్రమే మాట్లాడేసి ఊరుకుండిపోతాం. అక్కడితో ఆగిపోకుండా ఇండియా ఏం చేయొచ్చు, ఇట్ కుడ్ ట్రై అండ్ రెప్లికేట్ దేర్ సక్సెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళ సక్సెస్ని రెప్లికేట్ చేయడానికి ఇండియా ప్రయత్నం చేయొచ్చు. అట్లా చేయడం ద్వారా ఓకే అడ్మినిస్ట్రేషన్ సక్సెస్ని రెప్లికేట్ చేయడం ద్వారా ఇండియా ఇంకా చాలా సాధించగలుగుతుంది అని అర్థం. మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఎస్పెషల్లీ కుడ్ బి అన్ ఇంపార్టెంట్ లెర్నింగ్. వాటర్ రిసోర్సెస్ని ఆ రోజుల్లో వాళ్ళు ఎలా మేనేజ్ చేశారని తెలుసుకోవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ లెర్నింగ్ అవుతుంది. ద కావేరీ డెల్టా వేర్ గంగైకొండ చోళాపురం ఈజ్ లొకేటెడ్ మే ఎక్స్పీరియన్స్ ఫ్లడ్స్ with a large volume of water draining into the sea without being harnessed for periods of scarcity. ఈ కావేరీ డెల్టా అనేది చాలా సందర్భాల్లో ఫ్లడ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఆ టైంలో హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్ అనేది సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఒక్క చుక్క కూడా మనం వాడలేకపోతున్నాం. చాలా రోజుల్లో మనకి వాటర్ స్కేర్సిటీ ఉన్న పీరియడ్స్ ఉంటాయి. ఈ ఎక్సెస్ వాటర్ ఉన్న వాటర్ని మనం దాచుకోగలిగితే స్కేర్సిటీ ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకోగలుగుతాం. హార్నెస్ అంటే మేక్ యూజ్ ఆఫ్, దాన్ని ఉపయోగించుకోవడం అని అర్థం అనమాట. సో ఈ ఎక్సెస్ వాటర్ అంతా కూడా సముద్రంలోకి వెళ్ళిపోయి బుగ్గిపాలు అయిపోతుంది, దాన్ని వాడుకోలేని పరిస్థితి వస్తుంది. పీరియడ్స్ ఆఫ్ స్కేర్సిటీ ఉన్నప్పుడు మనం వాడుకోలేని సిచ్యువేషన్కి దారితీస్తుంది. More than 30 years have passed since the adoption of the 73rd and 74th amendments to the Constitution, but a large number of local bodies, even in the major cities, are functioning without elected representatives. 74వ రాజ్యాంగ సవరణ చట్టాలు వచ్చి ఇప్పటికే 30 ఏళ్ళు దాటిపోయాయి. అయినప్పటికీ కూడా 73-74 దేనికి మా పంచాయతీరాజు మున్సిపాలిటీస్ కోసం. అయినప్పటికీ లార్జ్ నెంబర్ ఆఫ్ లోకల్ బాడీస్ మేజర్ సిటీస్లో కూడా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ లేకుండానే ఫంక్షన్ అయిపోతున్నాయి. The celebration is an opportunity for an analysis of the functioning of the grassroots level democratic bodies. సో ఇప్పుడు మనం చేసుకుంటున్న సెలబ్రేషన్ చోళా డైనాసిటీ యొక్క గొప్పతనాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద అనాలిసిస్ ఆఫ్ ద ఫంక్షనింగ్ ఆఫ్ గ్రాస్ రూట్ లెవెల్ డెమోక్రాటిక్ బాడీస్ అసలు ఎలా ఫంక్షన్ అవుతున్నాయి అనేది ఒక్కసారి అనలైజ్ చేసుకునే ఒక ఆపర్చునిటీగా దీన్ని తీసుకోవాలి. Mr. Modi announced that the center would install the statues of Rajaraja Chola and Rajendra Chola to remind the country of its historical consciousness. సో కంట్రీకి ఒక్కసారి మన గతాన్ని గుర్తు చేసేలాగా రాజేంద్ర చోళ, రాజరాజ చోళ యొక్క ఈ స్టాట్యూస్ని మనం ఇన్స్టాల్ చేస్తాము, దేశంలో వివిధ ప్రాంతాలు ఇన్స్టాల్ చేస్తామని మోదీ గారు అనడం అనేది జరిగింది. బట్ దిస్ ఎక్సర్సైజ్ వుడ్ హ్యావ్ గ్రేటర్ పర్పస్
if it remains the country of the administrative acumen of the Cholas and not just those in governance to address many of the chronic flaws and problems. So రాజేంద్ర చోళ రాజరాజ చోళ యొక్క కల్చరల్ లెగసీ మాత్రమే కాదు, అడ్మినిస్ట్రేటివ్ లెగసీని కూడా మనం తీసుకోవాలి. అడ్మినిస్ట్రేటివ్ ఎక్యూమెన్ అంటే స్కిల్స్, వాళ్ళు ఎంత గొప్పగా అడ్మినిస్ట్రేషన్ చేశారనే దాన్ని కూడా మనం ఒకసారి గుర్తు తెచ్చుకొని వీటిని చేస్తే, అండ్ ఇట్ నట్ జస్ట్ దోస్ ఇన్ గవర్నెన్స్, ఇప్పుడు ఎవరైతే గవర్నెన్స్లో ప్రభుత్వ పరిపాలన ఉన్నారో, పరిపాలన చేస్తున్నారో, నడ్జ్ అంటే ఒక జెంటిల్ పుష్, వాళ్ళని పుష్ చేసి ఈరోజు మీరు ఎప్పటి నుంచో ఉన్న ఫ్లాస్ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి చోళా డైనాసిటీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ ఎక్యూప్మెంట్ని మనం పికప్ చేసుకుంటే ఇంకా అది గ్రేటర్ పర్పస్ని సర్వ్ చేస్తుంది. ఓన్లీ కల్చరల్ లెగసీని మాత్రమే కాదు అనేది ఇక్కడ ప్రధానమైన పాయింట్ ఆర్టికల్ చెప్తోంది. సో ఇప్పుడు మీరు ఆన్సర్ చేయాల్సిన టైం వచ్చేసింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్? చెప్పండి అమ్మా. ఏంటి ఆన్సర్? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద టోన్ ఆఫ్ ద ప్యాసేజ్? ఆథర్ యొక్క టోన్ని డిస్క్రైబ్ చేస్తున్న ఏది ఆథర్ యొక్క టోన్ని పర్ఫెక్ట్గా డిస్క్రైబ్ చేస్తుంది? చాలామంది లైక్ చేయట్లేదమ్మా, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో మీకు నిజంగా నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయొద్దు. ఇఫ్ యూ రియలీ లైక్ మై ఎక్స్ప్లెనేషన్, ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ కాంప్రహెన్సివ్ ఎనఫ్, ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ డూ షేర్ విత్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్. సో ఆన్సర్ ఏంటి? అనలిటికల్ అండ్ సజెస్టివ్. ఇట్ ఈస్ నాట్ నాస్టాల్జిక్ అండ్ సెలబ్రేటరీ. నాస్టాల్జిక్ అండ్ సెలబ్రేటరీ మాత్రమే కాదు, ఇది సజెస్టివ్ అని కూడా మీరు చెప్పొచ్చు. క్రిటికల్ డిస్మిసివ్ కాదు, సర్కాస్టిక్ కాన్ఫరంటేషనల్ కాదు. నాస్టాల్జిక్ అంటే గతాన్ని నెమరు వేసుకున్నట్టని, కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ గతాన్ని నెమరు వేసుకోవడం మాత్రము, సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, సజెస్టివ్ టోన్లో ఉంది. అంటే వాళ్ళ నుంచి మనం ఇవి చేయొచ్చు, అవి చేయొచ్చు, ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అని కొంచెం సజెస్టివ్ టోన్లో వెళ్ళింది కాబట్టి మనం సజెస్టివ్ అని తీసుకోవచ్చు. మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్ చెప్పాలమ్మా మీరే. మెయిన్ ఐడియా ఏం చెప్తారు? ద చోళా డైనాసిటీస్ ఆర్కిటెక్చరల్ లెగసీ నీడ్స్ మోర్ ప్రిజర్వేషన్ ఎఫర్ట్స్. ఆర్కిటెక్చరల్ లెగసీని మనం ప్రిజర్వ్ చేయాలని చెప్పడం మెయిన్ ఉద్దేశమా? కాదు. ఓన్లీ ఆర్కిటెక్చర్ దగ్గర ఆగిపోవద్దు, వాళ్ళ అడ్మినిస్ట్రేషను, గవర్నెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా ఫోకస్ చేయమని ఆర్టికల్ చెప్తుంది. ద చోళా పీరియడ్ ఆఫర్స్ వాల్యుబుల్ లెసన్స్ ఇన్ గవర్నెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లోకల్ అడ్మినిస్ట్రేషన్ రిలవెంట్ టు మోడర్న్ ఇండియా. ఎస్ అంటే ఓన్లీ మీరు ఆర్కిటెక్చర్ దగ్గర, కల్చర్ దగ్గర ఆగిపోతున్నారు, అలా ఆగిపోకూడదు. గవర్నెన్స్, ఇన్ఫ్రా, లోకల్ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కూడా మనకి వాల్యుబుల్ లెసన్స్ అందిస్తుంది అనేది మనకి ఇక్కడ ప్రధానమైన ఆస్పెక్ట్, మెయిన్ ఐడియా కింద చెప్పొచ్చు. వాట్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్? ఈ ప్యాసేజ్ నుంచి మనం ఏం ఇన్ఫర్ చేయొచ్చు? లైక్ చేయని వాళ్ళు ప్రజెంట్ ఫస్ట్ లైక్ చేసేసి కంటిన్యూ చేయండి అమ్మ. Which of the following can be inferred from the passage? Modern Indian cities have perfected earthquake resistant construction. అవునా? earthquake resistant construction మనం పర్ఫెక్ట్ చేసామా? చేయలేదు. Traditional knowledge systems may offer solutions to modern civic and environmental challenges. ఈరోజు ఉన్న ట్రెడిషనల్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనేవి మనకి మోడర్న్ సివిక్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్కి సొల్యూషన్స్ ఆఫర్ చేయొచ్చు. అబ్సల్యూట్లీ కరెక్ట్. బి ఈజ్ ద బెటర్ ఆన్సర్. లోకల్ బాడీస్ ఇన్ ఇండియా ఫంక్షన్ ఎఫిషియెంట్లీ. రాజేంద్ర చోళాస్ నేవల్ ఎక్స్పెడిషన్స్ వర్ ప్రైమరీలీ రిలీజియస్ ఇన్ నేచర్. ఇది కాదు, ఆయన ట్రేడ్ కోసం చేశారు. సో ఆన్సర్ బి. అజంప్షన్ బేస్డ్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మీరు ట్రై చేయండి, నేను వెయిట్ చేస్తాను.
ఆన్సర్ ఈజ్ డి. వెరీ గుడ్. ఇండియా హ్యాస్ నో గవర్నెన్స్ మోడల్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ అండ్ మస్ట్ రిలై ఆన్ ఏన్షియంట్. మన దగ్గర లేవని కాదు ఉద్దేశం. స్టాట్యూట్స్ అండ్ కల్చరల్ సెలబ్రేషన్స్ డైరెక్ట్లీ లీడ్ టు ఇంప్రూవ్డ్ గవర్నెన్స్. స్టాట్యూట్స్ పెట్టేస్తే గవర్నెన్స్ ఇంప్రూవ్ అయిపోతుందని కాదు. హిస్టారికల్ లెగసీస్ ఆర్ రిలవెంట్ ఓన్లీ ఇన్ కల్చరల్ టర్మ్స్. కల్చర్ అనే కాదు, గవర్నెన్స్ టర్మ్స్లో కూడా ఇంపార్టెంటే. డ్రాయింగ్ లెసన్స్ ఫ్రమ్ హిస్టరీ కెన్ హెల్ప్ అడ్రస్ కల్చర్ కరెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్, గతం నుంచి మనం లెసన్స్ నేర్చుకోవడం వల్ల ప్రజెంట్ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గ్యాప్స్ని మనం ఫిక్స్ చేయొచ్చు. ఎక్సలెంట్. అండ్ స్టూడెంట్స్, I have resumed daily economy series. All UPSC aspirants and even bank aspirants కూడా ఫాలో అవ్వచ్చు. డైలీ ఎకానమీ సిరీస్ అనేది రెజ్యూమ్ చేశాను. సో ఇది మీకు రికార్డెడ్ వీడియో కింద ఆల్రెడీ అప్లోడ్ అవుతుంది. రోజు కూడా యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. సో డోంట్ మిస్ దిస్. మోస్ట్లీ ఆర్బీఐ, సెబీ అన్నీ మనకి యూపీఎస్సీకి బ్యాంక్, ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఓరియంటేషన్లో బ్యాంక్ ఎగ్జామ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సో డైలీ ఫాలో అవ్వండి. అన్ని ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యే ఇండియన్ ఎకానమీ ఆర్టికల్స్ రోజుకి ఒక్కటి డీటెయిల్డ్గా చెప్తాను. సో మీరు అది ఫాలో అవుతూ ఉంటే మీకు ఎకానమీ అంటే భయం కంప్లీట్గా పోతుంది. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ అండ్ బ్యాంక్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఇంగ్లీష్ వీక్గా ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ద్వారా మీరు ఇంగ్లీష్ పైన ఉన్న భయాన్ని పోగొట్టుకొని డైలీ వొకాబులరీ, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ క్లాసెస్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్, ఎక్స్ప్లెనేషన్స్ వీటన్నిటిని ఉపయోగించుకొని మీరు పికప్ చేసుకోవచ్చు. సో ఈ నెంబర్కి, ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అని టైప్ చేస్తూ వస్తుంది, పర్చేస్ చేసేసుకోవచ్చు. ఎస్ఎస్సి రైల్వే వాళ్ళకి కూడా ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో మన దగ్గర క్లాసెస్ ఉన్నాయి. వీటిని మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో దట్స్ ఇట్. టేక్ కేర్ అండ్ బాయ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇంకా లైక్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ షేర్ ఇట్ విత్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్ అండ్ వెయిట్ ఫర్ డైలీ ఎకానమీ టు బీ అప్లోడెడ్. ప్రతిరోజు మీకు వస్తుంది, నీట్గా అది మనం అప్లోడ్ చేస్తాము. టేక్ కేర్.